నీటి మీద ఈ రసాయనాలన్నింటిలోంచి కలిపి ఏకకణ జీవుల కంటే పూర్వీకులైనటువంటి యుకారియోట్స్ ప్రొకారియోట్స్ అని ఆ జీవులు కొన్ని వచ్చినాయి. అందులో నుంచే సైనోబాక్టీరియా అని ఒక జీవి ఏర్పడింది. అది 380 కోట్ల సంవత్సరాల క్రితం నీటిలో ఏర్పడింది. అది ఏర్పడినప్పుడు దాని పని ఏంటి, అది ఎలా బతకాలి, అది ఎలా మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవాలంటే దాని సొంతంగా ఆహారం చేసుకోవడానికి సూర్యుడి నుంచి వచ్చిన ఫోటాన్స్ను గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ చేయటం అనేది దాని కెపాసిటీగా ఉన్నప్పుడే అది తర్వాత నుంచి సైనోబాక్టీరియా అలా కొనసాగుతూ వచ్చినాయి. వాటి తర్వాత వేరే వేరే ఆల్గేలు అవన్నీ వచ్చినాయి అన్నమాట. ఈ సైనోబాక్టీరియా అనేది కోట్ల సంవత్సరాల పాటు ఈ తన జీవక్రియలో భాగంగా చేసినటువంటి ఎఫర్ట్లో నుంచే అప్పుడేమవుతుంది, మన ఫోటోసింథసిస్లో బై ప్రోడక్ట్ ఏంటి, ఆక్సిజన్, ప్రాణవాయువు బై ప్రోడక్ట్గా వస్తుంది. అంటే మొట్టమొదటి భూమి మీద ప్రాణవాయువు ఏర్పడినప్పుడు అది ఒక పొల్యూటెంట్, అప్పుడున్న అట్మాస్ఫియర్లోంచి డిఫరెంట్, అది పొల్యూటెంట్గా మొదలైంది. తర్వాత అది పెరుగుతూ భూమి మీద వచ్చిన రకరకాల ఉత్పాతాలు మార్పులు వాటితో అది చివరికి ఒకప్పుడు 25-26% దాకా వెళ్ళింది. 25-26%గా వెళ్ళింది, మళ్ళీ తగ్గిపోయి ఆ భూమి మీద వచ్చిన మార్పుల్లో నుంచి ఆ 25-26 అయినప్పుడు భూమి మీద విపరీతమైన చాలా పెద్ద పెద్ద మహావృక్షాలు ఉండేవి అప్పుడు. అవన్నీ కూడా తర్వాత వచ్చిన ఉత్పాతాలు చచ్చిపోయినాయి. అవి చచ్చిపోయిన తర్వాత అవన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయినాయి. భూమి మీద వచ్చిన మార్పులతో అవే బొగ్గుగా మారిపోయింది. మెయిన్గా చెట్ల నుంచి వచ్చిన బొగ్గు. ఆ చెట్లు కూడా బొగ్గుగా ఎందుకు మారినాయి, ఆ రోజుల్లో ఫంగాయి లేదు, చెట్లో ఉండేది లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ లిగ్నిన్ అనే పదార్థాన్ని చివికించేటువంటి జీవులు లేవు అప్పట్లో. ఇప్పుడు లేదు, ఏ చెట్టు వచ్చినా మనం వదిలేసేస్తే దాని అంతటా అదే నశించిపోతుంది, చెదలు పట్టినట్టు అయిపోతుంది. చిన్న చివరికి ఏమి లేకుండా పొడిగా అయిపోతుంది, తినేస్తాయి అన్నీ. ఆ రోజుల్లో అది లేదు, అది పడింది అట్లాగే గుట్టల్లాగా పడి ఉండేవి. పడిన తర్వాత ఏమైందంటే భూకంపాలు వచ్చినప్పుడు, భూమి మీద మార్పులు వచ్చినప్పుడు, అగాధాలు ఏర్పడినప్పుడు అవి భూమి కిందకి వెళ్ళిపోయి కప్పి పెట్టబడి ఆ ఉష్ణోగ్రతకి పీడనానికి అవన్నీ కార్బనైజ్ అయిపోయి రాక్షస బొగ్గుగా మారిపోయాయి.